కొన్ని సందర్భాల్లో మనుషులతో కూడా పంచుకోలేనటువంటి దుఃఖాలు ఉంటాయి. సంతోషాలు అందరితో పంచుకోగలం, కానీ దుఃఖాలు పంచుకోలేము. అందులో మగవాడి దుఃఖాలు మరీ ఘోరంగా ఉంటాయి. ఆడవాళ్లకు మగవాళ్ళ కన్నా ఎక్కువ దుఃఖాలు ఉంటాయి, కానీ పంచుకోవడానికి వాళ్ళ రెండు కళ్ళు వర్షిస్తాయి, కన్నీటి వర్షాన్ని కురిపిస్తాయి. బాహ్యంగా అందరూ చూసేటప్పుడు కూడాను వాళ్ళు ఏడవగలరు, వాళ్ళకి ఆ అదృష్టం. మగవాడికి అది లేదు. ఒకవేళ ఏడిస్తే ఆడదానిలాగా ఏడుస్తున్నావేమి అంటారు. వరప్రసాద్ ఏం చెయ్యాలి? వరప్రసాద్ లాంటి వాడు ఏం చెయ్యాలి? నాబోటి వాడు ఏం చెయ్యాలి అంటే, ఎందుకు సార్ దిండు ఉంది కదా, మెత్త ఉంది కదా, దిండు ఉంది కదా, దిండుతో కన్నీళ్లను పంచుకోవచ్చు కదా. అవును, మా ఒక చిన్న పోయం, అమ్మ పిండుతుంటే పిల్లో కవర్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. అమ్మ పిండుతుంటే పిల్లో కవర్లోంచి కన్నీళ్ళు వస్తున్నాయి. ఇవి మీ ఇంటి ఆడవాళ్ళవా అంది మా చాకలాగా. మొగోళ్ళు కూడా ఏడుస్తారండి. మీరు మమ్మిస్తే చాటుకు ఏడుస్తారు, కనబడకుండా ఏడుస్తారు. తిండు పెట్టుకొని మీకు మళ్ళీ ఏడుస్తారు. ఒక భుజం దొరకదు కాబట్టి మనిషి భుజం మరొకటి దొరకదు కాబట్టి ఏడుస్తారు. కాగితం మీద పడి పత్తి నెత్తి నోరు కొట్టుకొని కాదు, పత్తి క్యాపు పెట్టుకొని సిరా చుక్కలతో ఏడుస్తారు. అది కవిత్వంగా పరిణమిస్తుంది. అంటే కవయిత్రులు మాత్రం మా సరస్వతి అంటది, న్యాయంగా మాట్లాడుతున్నారు సార్, మీరు చూస్తే మోస్ట్ డెమోక్రటిక్గా కనబడతారు, మేము మాత్రం ఏడవమా అంటే, తల్లి అందరూ ఏడుస్తారు. కానీ ఈ ఏడుపులో ఒక్కసారి మా బాధ కూడా వినండి. వరప్రసాద్ బాధ, నా బాధ, ఇంకా ఈ సభలో ఉన్నవాళ్ళు, వేదిక మీద ఉన్నవాళ్ళు ఒకసారి చూడండి. నాకు బాగా ఇష్టమైన పోయం ఇరుసు, అది పెనుగొండ పట్టుకెళ్ళారు. నాకు బాగా ఇష్టమైన పోయం స్ఫూర్తి ప్రదాతలు, అది అంజయ్య కొట్టుకుపోయారు. సభలో లక్ష్మయ్య గారు ఉన్నారు, సంతోష్ బాబు గారు ముందు ఉన్నారు, శేఖర్ సార్ ఉన్నారు, ప్రమోద్ గారు ఉన్నారు, విశ్వప్రసాద్ గారు వచ్చారు. ఇంకా చాలా మంది ఉన్నారు. నాతో పనిచేసిన సంగీత మేడం, ఇంకా చాలా మంది ఉన్నారు. పోతే ఇరుసు ఎంత బాగా నచ్చిందంటే,